జీవన్ రెడ్డి అంకుల్, జై శ్రీరామ్. బాగున్నారా? ఏదో నాకు అహంకారం అని మీ తమ్ముడు ఏదో ప్యాంప్లెట్లు వంచి చేపించి ఏదో వంచిపించిండట. వాళ్ళ మొన్న ఇట్లనే బీజేపీలో సస్పెండ్ అయిన వాళ్ళని పట్టుకుని నా డిస్టర్బ్ తలగబెట్టించిన వాళ్ళకి పోలీస్ కేసులు కాకుండా చూస్తా అని చెప్పిండట. సరే అంకుల్, నాకు అహంకారం ఎందుకు అనిపించింది అంకుల్? మీరు ఎక్కడ కనబడ్డా నాకు జగిత్యాలు వచ్చినప్పుడు గాని ఏడ కనబడ్డా అందరి ముందర మీకు పొంగి ఆశీర్వాదం తీసుకుంటా మీ దగ్గర. అందుకని అహంకారం అనిపించింది నాకు. రెండోది, లేకపోతే మీకు ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నట్టు 3,000 ఓట్లు 4,000 ఓట్లు జగిత్యాలు వచ్చినట్టు అట్లా ఈ మధ్య లేదు, మీ చెప్పు చేతల నడుస్తలేదు అన్న పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీని పెంచినాం కాబట్టి 5 సార్లు మా మీద అటాకులైనా, మా ప్రాణాల మీద మా ఇండ్ల మీద అటాకులైనా దగ్గరుండి పార్టీని పెంచినాం కదా. అందుకని అహంకారం అనిపిస్తుంది మీకు. ఎందుకు అనిపిస్తుంది అంకుల్ అహంకారం? మూడోది, ఇవ్వండి ఏంది, నేను అద్దాలు పెట్టుకుంటే నా కళ్ళు చల్లగా ఉంటాయి, ఎండ బయట ఎండ ఉంటుంది, చల్లగా ఉంటుంది అని పెట్టుకుంటా. మీ తమ్ముడికి ఏమి వచ్చింది అంకుల్ నేను అద్దాలు పెట్టుకుంటే? చెప్పండి. అయినా మీరు 2014లో నాకు గుర్తున్నది, మీ ప్రియమిత్రుడు డి శ్రీనివాస్ కొడుకుని నేను అప్పట్లో రాజకీయాల్లో కూడా లేకుంటే లాస్ట్ ఎలక్షన్ అని నిలబడతా అన్నారు. 2018లో లాస్ట్ ఎలక్షన్ అన్నారు. తర్వాత 19లో ఎమ్మెల్సీ అయినరు. మీకు 2026, 25 19లో కాదు 2020లో అయినరు ఎమ్మెల్సీ. 26 దాకా ఎమ్మెల్సీ ఉన్నారు మీకు. తర్వాత 2023లో మళ్ళీ ఎమ్మెల్యే లాస్ట్ ఎలక్షన్ అన్నారు. గెలిస్తే మంత్రి వేద్దాం అనుకున్నారు. కానీ జగిత్యాల ప్రజలు మిమ్మల్ని మళ్ళా 18లో 60,000తోటి, 23లో 20,000తోటి మీరు మిమ్మల్ని ఓడించారు. ఇప్పుడు మళ్ళా ఎంపీ నిలబడతా అంటున్నారు. మళ్ళా లాస్ట్ ఎలక్షనే అంటారు మీరు. అంటే మీరు మీ పార్టీ మీ ఇష్టం, కానీ నాకు ఒక కథ యాదకి వచ్చింది. కథ కాదు, నిజమే ఇది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉండే. రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఆ టైంలల్లా 90లలో మళ్ళా ఆయన మంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, తర్వాత యూపీఏ గవర్నమెంట్ లో వివిధ పోర్ట్ఫోలియోలలో ఒకసారి రైల్వేస్ చేసేట. డేట్ కరెక్ట్ గుర్తులేదు, కానీ అప్పట్లో బాగా దొంగతనాలు అవు రైళ్లలో. అయితే రైల్వే ఆఫీసర్లందరూ రైల్వే మినిస్టర్ లాలూ ప్రసాద్ యాదవ్ దగ్గర పోయినట. పోయి, సార్ ఈ పలానా స్టేషన్ లా ఎప్పుడు వచ్చి బండి నిలబడ్డా లాస్ట్ బోగిలా దొంగలు పడుతున్నారు సార్, దొంగలు పడి దోసుకుంటున్నారు, ఎప్పుడు లాస్ట్ బోగే టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ బోగి ఏమో స్టేషన్ బయట ఏటో మూలకి ఆగి ఉంటుంది. స్టేషన్ లో ట్రైన్ వచ్చినప్పుడు వీళ్ళు స్టేషన్ లో ఉన్న స్టేషన్ మాస్టర్ పోలీసు వాళ్ళని తీసుకుని ఉరికే వరకు ఆ దొంగలు వారిపోతున్నారు. అంటే లాలూ ప్రసాద్ అన్నమాట, ఇంత పంచాయతీ ఎందుకయా, గమ్మున లాస్ట్ బోగి తీసేస్తే అయిపోతుంది కదా అన్నమాట. గట్ల ఉంది పరిస్థితి. అంకుల్, మీరు పెద్దలు, నేను మీ కొడుకు లెక్క, కొడుకు వయసు నేను. ఎలక్షన్లు కొట్లాడితే కొట్లాడదాం, ఏమి ఇబ్బంది లేదు, మంచి కొట్లాడదాం, ముందాగా కొట్లాడదాం. కానీ మీ ఇంటి వాళ్ళకి చెప్పుర్రి, కొంచెం ఇట్లా చిల్లర వ్యవహారాలు చేయొద్దని చెప్పుర్రి. నాకు బాజాబ్తా భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీ తోటి ఈక్వల్ గా ఓట్లు తెచ్చినాం కదా ఎలక్షన్లలో, అసెంబ్లీలో. ఇక పార్లమెంట్ అంటే ఎడదట్టుకుంటారు నాకు. నేను చేసిన వాగ్దానాన్ని చేస్తే మీరు 45 ఏళ్ళు చేయలేని మీ పార్టీ మీరు నేను తెచ్చిపెడితే రైతులకి. ఇప్పుడు అంతా అవన్నీ నేను చెప్పిన పనులను చేసిన, నేను పార్టీని పెంచుకున్నా. ఇవన్నిటితో పాటు రామమయం ఉన్నదంతా, మోడీమయం ఉన్నది, రామమయం ఉన్నది, హరహర మోదీ, గర్గర్ మోదీ ఉన్నది. ఇవన్నీ కలిసి వస్తే మీకు బాధ. మళ్ళీ ఈ లాస్ట్ ఎలక్షన్, మళ్ళీ లాస్ట్ టైం ఓడిపోతామో, మళ్ళీ ఇంకొక లాస్ట్ ఎలక్షన్ ఉంటుందో తెలియదా మనకి. కాబట్టి ఇవన్నీ వద్దు. మీరు పెద్ద మనుషులు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మనం ఇద్దరం ఎలక్షన్లు కొట్లాడినా కూడా
నేను వచ్చి మీ దగ్గర ఆశీర్వాదం తీసుకొని కొట్లాడాలి. అట్లా హుందాగా చేసుకోవాలి రాజకీయాలు. వినరా అంకుల్? మీ తమ్ముడికి ఎప్పుడు చేశారా ఈ చిల్లర పనులు పని చేయమని చెప్తాను. భారత్ మాతాకి జై.